హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇది టబ్లో పెట్టిందండి మునక్కాయ చెట్టు. ఎంత చిన్నగా ఉందో చూడండి, కానీ ఫ్లవరింగ్ చూడండి ఎంత వచ్చిందో. సో వెయిట్ చేస్తున్నా దీనికి కాయలు వస్తాయో రావో అని చెప్పి. నాకైతే భలే అనిపించింది అసలు. ఇది ఎంత చిన్నగా ఉందో చూడండి అసలు మొక్క. ఇంకా మన హార్వెస్ట్లు అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంత ఎండలు మండిపోతున్నా కూడా మంచిగా ఏమాత్రం అయితే తగ్గకుండా అయితే హార్వెస్ట్లు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. టమోటోస్ చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అయితే వస్తున్నాయో. అసలు చాలా అండి. అసలు నేను ఎండలు ఎక్కువ అయ్యే కొద్దీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ప్లాంట్స్ టర్న్ అయిపోయినాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఎండిపోతూ ఆకులు రాలిపోతూ అలా మొత్తం కొత్తగా చిగుర్లు వస్తూ అలా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక ఏం హార్వెస్ట్లు వస్తాయిలే అని అనుకుంటున్నా, కానీ ఏమాత్రం తగ్గట్లేదు. బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మార్నింగ్ ఎవ్రీడే వాటర్ పట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఎవ్రీడే పట్టేదాన్ని కాదు. సో ఇప్పుడు ఎవ్రీడే వాటర్ అయితే పెట్టాల్సి వస్తుంది. అసలు అంతగా ఎండిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మంది ఇది 7 ఫీట్దండి. ఇది కూడా అసలు ఆల్మోస్ట్ ఇక వచ్చిన ఫ్లవరింగ్ కూడా రాలిపోతుంది. సో రీజన్ ఏంటో మనకు తెలుసు. ఇక ఏం చేయలేము మనం. ఇక వచ్చినవే హార్వెస్ట్లు అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ సైడ్ అయితే ఇవి వచ్చున్నాయి. ఇంకా అక్కడ చాలా ఉన్నాయండి, చూపిస్తాను. కోస్తూ మీకు చూపిస్తుంటాను అన్నమాట. సో ఇక్కడైతే ఒక 2 ఉన్నాయి, అవి కూడా అయితే కోసేసుకుందాం. రాడిష్ అయితే అసలు అబ్బా, ఈసారి నిజంగా ఎంత బాగా వచ్చినాయో అసలు. సీడ్స్ కూడా చూడండి అసలు ఎంత మంచిగా. ఇవి ఎప్పుడు ఎండుతాయా అని నేను వెయిట్ చేస్తున్నా అన్నమాట. అసలు చాలా భలే లావుగా అసలు చాలా బాగా వచ్చింది సీడ్స్ అయితే. అసలు ఈసారి పోసిన ప్రతి ఒక్కటి ఫ్లవరింగే వచ్చిందండి. మరి కింద అవనట్టు ఉంటున్నాయి. ఏదైతే ఫ్లవరింగ్ రాలేదో దానికి ఇలా కింద రాడిష్ దుంపలు అయితే వచ్చినాయి అన్నమాట. సో చూద్దాము. నాకు దుంపలు సరే ఇంతకుముందు తీసుకున్నాం కదా రాడిష్. సో నాకు ఇప్పుడు మెయిన్ సీడ్స్ అన్నమాట. సో సీడ్స్ చూద్దాము ఎన్ని వస్తాయి అనేది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, అక్కడొకటి అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఆరెంజ్ కలర్ అండి, మందారం భలే ఉంది కదా. ఇది ఆరెంజ్ అన్నమాట. ఇదే ఫస్ట్ ఫ్లవరు, చాలా బాగా వచ్చింది. సో ఇంకా క్రీపర్స్ అన్నీ ఇంతకుముందు పైన ఉన్నవి మొత్తం ఫెన్సింగ్ పైకి వెళ్ళి నేను తీసేసాను కదా, నెట్స్ కట్టాం కదండి. సో ఆ నెట్స్కి చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయితే అల్లుకున్నాయో. అన్ని నెట్స్కే అల్లిచ్చామన్నమాట. సో పైకైతే అస్సలు పోనివ్వట్లేదు. ఒకవేళ పోయినా సరే వాటిని మళ్ళీ టర్న్ చేసేస్తున్నాము చూసి. ఇలా ఉంటేనే కోసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. లేకపోతే అసలు మా కష్టం చూశారు కదా అంతకుముందు వీడియోస్లో. సో ఇక్కడైతే కొన్ని చెర్రీ టమోటోస్ ఉన్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. నాకు తెలిసి మ్యాక్సిమం చెర్రీ టమోటోస్ ఈసారి ఎందుకో చాలా తక్కువ వచ్చినాయి అని అనుకుంటున్నా నేను. లాస్ట్ టైం బాగా వచ్చాయండి అసలు ఈ చెర్రీ టమోటాలు కూడా. దీని టేస్ట్ దీనికే ఉంటుంది, పెద్ద టమోటాలు దీని టేస్ట్ దీనికే ఉంటుంది అన్నమాట. సో ఇవైతే వచ్చాయి. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి, ఈ వంకాయలు కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఈ వంకాయ చెట్టు న్యూ ప్లాంట్ అండి, ఇప్పుడే రావడం. సో వస్తూ ఉన్నాయి అడపదడప. పర్లేదండి, ఈ చెట్టు వన్స్ రావడం మొదలుపెట్టింది అంటే
స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీనికి బాగానే ఈ వంకాయలు బాగానే ఉంటాయి, బాగానే వస్తాయి. సో ఇక్కడ వైట్ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. సో ఇవైతే వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ చూసారా గోరు చిక్కుడు, ఇది కూడా ఒకటే ఒక ప్లాంట్ వచ్చిందండి. వచ్చిన ఒక ప్లాంట్కి అయినా సరే పర్లేదు, బాగా వస్తున్నాయి. మా గార్డెన్లో ఫస్ట్ టైం అనమాట. నేను ఎన్నిసార్లు పెట్టినా ఈ ప్లాంట్ రాదు. సో ఇప్పుడైతే బతికింది, పర్లేదు బాగానే. నేతి బీరకాయలు ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లోకి వస్తాయండి మనకి. ఇక్కడైతే చిక్కుడుకాయలన్నీ, ఇంకా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేసుకుందాం. నాకు మీలో ఎవరైనా ఒక క్వశ్చన్ అండి, ఉగాది తర్వాత ఈ చిక్కుడు పాది ఉండకూడదు అంటున్నారు ఎందుకు? నేను ఇప్పుడే కొన్ని కొత్తగా మళ్ళీ చిక్కుడు మొక్కలు అయితే పెట్టా అనమాట. మరి అవి ఉంచాలా తీయాలా? ఉండకూడదు అంటున్నారు మరి. సో మనకు మార్కెట్లో నేను ఎప్పుడు చిక్కుడుకాయలు వస్తూనే ఉంటాయి, మరి ఎట్లా? ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉంటే చెప్పండి అండి, ఎందుకు ఉంచకూడదో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ప్రీవియస్ ఆర్గానిక్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒక్కసారి అలా ఓవర్ వ్యూ చూడండి. ఏమైనా నచ్చితే చూడండి అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇవే వచ్చేస్తున్నాయి. ఎండ ఎక్కువైపోవటం వల్ల ఏంటంటే అసలు ఆ సన్ ఓవర్ హీట్కి పూత కూడా అంతా రాలిపోతుందన్నమాట. అసలు నిలబడినవే ఇలా కాయలుగా అవుతున్నాయి. పూత ఎంత రాలిపోతుందంటే అంత రాలిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను సో ఇన్నైతే చిక్కుడుకాయలు అయితే వచ్చేసినాయి అనమాట. అలా ఇది చూడండి, కొండ మామిడి మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. ఇది ప్యాషన్ ఫ్రూట్, దీనికి కూడా ఫ్లవరింగ్ అయితే భలే స్టార్ట్ అయిందనమాట. ఇదిగో ఇదే ఫ్లవరింగ్ అండి, చూడండి అసలు ఎంత చెట్టు అంతా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. సో చూద్దాము, ఇది ఇంతవరకు నేను చూడలేదు. ఇప్పుడే ఈ ఫ్రూట్ అసలు ఫ్రూట్ చూశాను, కానీ నేను నా చేతులతో ఓన్గా ఎప్పుడు పెంచింది లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూద్దాం. ఇక్కడ వైట్ కాకరకాయలు కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి. దోసకాయలు, వైట్ కాకరకాయలు సమ్మర్ వెజిటేబుల్స్ అండి. అసలు భలే భలే వెళ్ళిపోతుంది. అసలు ఫ్లవరింగ్ అయితే అసలు భలే వస్తుంది. ఇంకా పిందెలో అసలు ఎన్ని నిలబడతాయో ఎన్ని నిలబడవో తెలియదు, కానీ చూద్దాము. అసలు మొత్తం ఇదైతే దోసకాయ, ఇక్కడైతే ఒక జాంకాయ ఉంది. జాంకాయ కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే, ఇదంతా తాయి నిమ్మ అండి. తాయి నిమ్మ ఇప్పుడే రావటము. అసలు చూద్దాం ఎంత సైజులో వచ్చిద్దో, ఫైనల్ సైజ్ ఎంత వచ్చిద్దో చూద్దాము. తాయి నిమ్మ అయితే మీకు చూపిస్తాను. దీనికి స్పెషల్గా ఒక వీడియో చేస్తానండి. తాయి నిమ్మ మినిమం బత్తాయి సైజులో ఉంది కాయ అయితే. అది కూడా ఒక కాయ కోసాను, అది కూడా మీకు చూపిస్తాను అది కూడా. సో ఈ మూడైతే వచ్చున్నాయి. నిమ్మకాయలు కూడా ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇదైతే మల్బెర్రీస్ డైలీ ఉంటున్నాయండి. అసలు కోసినా సరే మళ్ళీ ఈవినింగ్కి అక్కడక్కడ మళ్ళీ బ్లాక్గా టర్న్ అవుతున్నాయి. మేము పైకి వచ్చినప్పుడు కొన్ని హార్వెస్ట్లు చూపించుకున్నాను. ఫ్రూట్స్ అయితే చాలా వాటికి తినేస్తామండి, చాలా వాటికి తీసుకుంటామన్నమాట. అసలు అంజీర్ కానీ మల్బెర్రీస్ కానీ కొన్ని చూపించేది ఏమి ఉండదు. ఎవరికి కనపడితే వాళ్ళు తినేస్తామన్నమాట. మా కిడ్స్ అయినా సరే, మా వారైనా సరే, నేనైనా సరే.
ఇవి ప్రత్యేకించి హార్వెస్ట్లోనే చూపించాల్సిన ఇదేం లేదండి, అసలు భలే వస్తాయి అన్నమాట. సో ఈరోజైతే ఇవైతే హార్వెస్ట్ చేసేసాను. మునక్కాయలు అయితే అసలు సారీ, ఇవి ఉండటానికి ఇంత చిన్నగా ఉన్నా సరే టేస్ట్ అయితే ఆసమ్ ఉంటాయండి. నాటుకాయలు అంటారు చూడండి, ఆ టైప్ అన్నమాట. అసలు ఎంత బాగుంటాయి అంటే టేస్ట్ ఇది చాలా బాగుండిద్దండి ఈ మునక్కాయలు అయితే. సో ఇంకొక మీకు స్టార్టింగ్లో ఒక ప్లాంట్ చూపించాను కదా, సో అది చూడాలి. అది నేను సీడ్ వేసాను అన్నమాట. సో ఆ సీడ్తో వచ్చింది అది. అది అసలు ఎట్లా వస్తుందో ఏంటో చూడాలి. సో పువ్వులైతే ఈరోజు లాంగ్ అయిపోతుందని కోసేసానండి. పువ్వులైతే మల్లె పువ్వులు అసలు నిజంగా సమ్మర్ అంటేనే మల్లెపూలు అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. సో అసలు గార్డెన్లో నుంచి లోపలికి అసలు విండోస్లో నుంచి బెడ్రూమ్స్లోకి అబ్బా స్మెల్ అయితే ఇల్లంతా అసలు ఎంత బాగా వస్తుందంటే ఈ మల్లెపూల స్మెల్ చాలా బాగా వస్తుంది అసలు. ఇంకా అవన్నీ కోసే వరకు వీడియో లెంత్ ఎక్కువైపోయిద్దని చెప్పి ఫ్లవర్స్ అయితే మొత్తం తెంపేశానండి. అసలు ఈ సమ్మర్ అంతా అసలు మల్లెల సీజన్ అన్నమాట. అసలు మామూలుగా రావు మల్లె పువ్వులు అయితే అసలు. సో మొత్తం అయితే ఇన్నైతే ఇంకా ఈరోజు చాలా తక్కువ వచ్చాయి అసలు. రోజు ఇంకా అసలు ఎంత మంచిగా వస్తున్నాయో అసలు. సో ఇక్కడైతే పొన్నగంటి ఆకుకూర ఉంది. ఇది కూడా నేను కట్ చేసి మీకు చూపిస్తా అండి, ఎందుకంటే ఒక 2-3 టబ్బుల్లో ఉంది తోటకూర ఇది అంతా. సో మళ్ళీ ఏంటంటే ఇదంతా చిన్నగా స్లోగా కట్ చేయాలి, ఎందుకంటే ఇందులో కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవి రాకుండా. సో నీట్గా అయితే మొత్తం ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట, దీంట్లో పెట్టేసా. సో ఇంక ఈ 2 టబ్లు కూడా నీట్గా అయితే కట్ చేసేస్తాను అనమాట. ఇందులోనే మన మునగ చెట్టు ఉంది చూడండి, ఇది నేను సీడ్తో పెట్టిందండి, జర్మినేషన్ చేసుకుందే ఇది. సో ఇక్కడైతే కొంచెం తోటకూర కూడా అయితే కోసేసా అనమాట. సో ఫైనల్గా అయితే ఇంత అయితే పొన్నగంటి ఆకుకూర అయితే తెంచాను. ఇదైతే సరిపోతుందండి నాకైతే ఈరోజు. సో ఇదైతే మళ్ళీ నీట్గా కింద పడినా సరే ఏం కాదు, నీట్గా అయితే మళ్ళీ వాష్ చేస్తాం కదా, మళ్ళీ మనం ఏమైనా పురుగులు అలా ఆకుల మీద వాలకుండా. సో ఇదన్నమాట ఈరోజు హార్వెస్ట్. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంత ఎండలైనా సరే మినిమం ఎంతో కొంత అయితే మనకు వచ్చినాయి. ఈ మాత్రం ఇంత ఎండల్లో కూడా ఈ మాత్రం వస్తున్నాయంటే ఓకే అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.